ఓం 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 శ్రీరామ శరణం మమ 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 ఓం ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఉత్పత్తి ప్రకరణము ద్వితీయ సర్గం రెండవ సర్గం. వశిష్ఠ భగవానుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఇదం ఆకాశజాఖ్యానం శృణు శ్రవణభూషణం ఉత్పత్త్యాఖ్యం ప్రకరణం ఏన రాఘవ బుద్ధ్యసే. నాయన రాఘవ, ఇప్పుడు నీకు ఆకాశజుడు అనే అతని యొక్క కథను చెప్పబోతూ ఉన్నాను. దీనిని వినినందువల్ల ఈ ఉత్పత్తి ప్రకరణం యొక్క ఉద్దేశ్యం ఏమిటి, దీని తత్వం ఏమిటి అన్నది స్పష్టంగా బోధపడుతుంది. పూర్వం ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పరమధార్మికుడు. నిత్యము ధ్యానమునందు మాత్రమే ఉంటూ ఉండేవాడు. ధ్యాననిష్ఠుడు ఎప్పుడూ ఉంటూ ఉండి ఎల్లవేళలా కూడా ప్రజలకందరికీ కూడాను మేలు కలగాలని కోరుకుంటూ ప్రయత్నాల్లో సంకల్పాలతోటి ఉంటూ ఉండే మహానుభావుడు ఆయన. ఆయన పేరు ఆకాశజుడు. ఖోత్తుడు అనే పేరు కూడా ఆయనకి మరొక పేరు ఉన్నది. అతడు ఎంతో కాలం నుంచి అలా జీవిస్తూ ఉన్నారు. ఎంతో మంది పుడుతున్నారు, పోతున్నారు. ఆయన మాత్రం స్థిరంగా అలానే ఉండి తన ప్రజా రక్షణ తత్పరతని అలా ప్రదర్శిస్తూ తద్ధ్యానంలో ఉంటూ నిరంతరము కూడాను ఆ విధంగానే కనపడుతూ ఉన్నాడు. ఈ పుట్టే వాళ్ళందరినీ నిరంతరం భక్షిస్తూ ఉండే ఈ మృత్యుదేవత ఒకసారి ఆయన్ని చూడటం జరిగింది. చూచి, ఇంతమందిని నేను చంపాను, ఇంతమందిని నేను భుజిస్తూ ఉన్నాను, నాకు వీళ్ళందరూ కూడాను ఆహారం అయిపోతూ ఉన్నారు. నన్ను చూసిన వాడు కానీ నేను చూసిన వాడు కానీ మిగలటం అనేది లేదు. ఈ బ్రాహ్మణుడిని ఇంతకాలం నుంచి ఎందుకు ఉపేక్షించాను, ఇతన్ని కూడా నేను నా ఖాతాలో వేసుకుంటాను అని చెప్పి అనుకొని ఇతడు ఎంత ధ్యానస్థుడై ఉన్నప్పటికీ, ఎంతటి తపో జప ధ్యానపరాయణుడై ఉన్నప్పటికీ కూడాను ఇంతకుముందు ఎంతో మంది ఇటువంటి వాళ్ళని నేను గ్రహించి ఉన్నాను. కాబట్టి ఈ బ్రాహ్మణుణ్ణి కూడా గ్రహించి వేస్తాను అని చెప్పి ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గ్రహించడానికి ప్రయత్నం చేయడంతో మృత్యువు తన చేతితోటి, తన పాశంతో పట్టుకోవటానికి ప్రయత్నం చేయడంతో అక్కడ ఆ బ్రాహ్మణుడి చుట్టూ గొప్ప మంటలు చెలరేగినాయి. ఆ మంటలను దాటి వెళ్ళటానికి ముందు సాధ్యం కాలేదు. కానీ యమధర్మరాజును తలుచుకొని తన శక్తితోటి మెల్లగా ఆ అగ్నిని కూడా దాటుకొని వెళ్ళి బ్రాహ్మణుడిని పట్టుకొని గట్టిగా చేతులతోటి కావలించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కుదరక 1000 చేతులను పుట్టించి వాటితోటి పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆ బ్రాహ్మణుడు మాత్రం కనబడుతున్నాడే కానీ దొరకడం లేదు. ఇక ఏమి చేయాలో తోసలేదు. ఇటువంటి అవమానం ఎప్పుడు ఎదురు కాలేదు నాకు. ఇటువంటి పరాజయాన్ని నేను ఎప్పుడు చూచింది లేదు. లోకాలు పుట్టింది మొదలు నిరంతరము నేను అందరినీ భక్షించి వేస్తూ ఉన్నాను తప్పితే నాకు ఎదురు పలకగలిగేవాడు కానీ, నన్ను చూచి మాట్లాడగలిగేవాడు కానీ ఎవడూ కనపడలేదు ఇంతవరకు కూడా. ఈ బ్రాహ్మణుడు నాకు లొంగడం లేదే, ఇతడు
ధ్యానస్థుడై ఉన్నప్పటికీ కూడాను నేను ఇతడిని ఏమీ చేయలేకపోతూ ఉన్నాను, ఏమిటి కారణం అని చెప్పి ఆలోచనలో పడి తన యజమాని యమధర్మరాజు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సంగతి ఏమిటో తేల్చుకుందాం, ఆయనే కదా అన్నిటికీ కూడాను యజమాని, వీళ్ళందరినీ ఈ జీవులందరినీ కూడాను సంహరించేది, ఆయన అనుజ్ఞతోటే నేను సమస్తము చేస్తూ ఉన్నాను, కాబట్టి ఆయన్ని వేడి సంశయాన్ని తీర్చుకుంటానని చెప్పి మృత్యువు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది, సంయమనీపురికి. ప్రభు, ఈ ఆకాశానికి పుట్టిన ఈ విప్రుడు నాకెందుకు లొంగడం లేదు, ఇంతవరకు ఇటువంటి పరాజయం నేను ఎప్పుడు ఎదుర్కొన్నది లేదు కదా అన్నప్పుడు యమధర్మరాజు చెప్పాడు, మృత్యు, నువ్వు స్వయంగా ఎవరిని చంపలేవయ్యా, వాళ్ళ కర్మలను బట్టి నువ్వు చంపగలుగుతున్నావు. కర్మల యొక్క పరిణామము వాటి ఫలిత రూపంలో వస్తూ ఉన్నప్పుడు అవి చావుకు జననానికి కారణమవుతూ ఉన్నాయి. కాబట్టి బహుశా నువ్వు అనుకుంటున్న ఆ బ్రాహ్మణుడు ఎవరో అతడికి కర్మలు ఏమన్నా ఉన్నాయేమన్నా వెతుకు, బహుశా కర్మలేమి లేవేమో, అందుకే నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు. పోయి ఒకసారి అతని కర్మలు ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి వెతికి చూసి కర్మలు ఉంటే కనుక దాన్ని స్మరిస్తూ అతన్ని నువ్వు గ్రహించినట్లయితే తప్పకుండా గ్రహించగలుగుతావు, నీ పని సాధ్యం అవుతుంది అని చెప్పినప్పుడు మృత్యువు ఇక వెతకటం మొదలుపెట్టాడు. ఆయన మృత్యుదేవత నదులు తిరిగాడు, పర్వతాలు తిరిగాడు, దుర్గమ ప్రదేశాల్లోకి వెళ్ళాడు, భూమి లోపల వివరాల్లోకి వెళ్ళాడు, ఆకాశంలో తిరిగాడు, సముద్రాల్లో వెతికాడు, దేశ విదేశ ప్రదేశాలన్నీ కూడాను గాలించాడు, మనసుల్లో కూడా తొంగి చూచాడు. ఎక్కడా కూడా ఆయన చేసిన కర్మ అంటూ ఆయనకి మృత్యుదేవతకి కనపడలేదు. ఇక్కడ చేసేదేమి లేక ఇక్కడ వశిష్ఠ భగవానుడు ఏం చెప్పారు అంటే, కుందేటి కొమ్మును వెతకటానికి పోయిన వంధ్యాపుత్రుల్లాగా మృత్యువు వెతకటం మొదలుపెట్టాడు ఈ బ్రాహ్మణుడి కర్మల కోసం. కుందేటి కొమ్ము అనేది అభూతం, అంటే పుట్టనిది, అభూత కల్పన. అంటే కుందేరుకు కొమ్ము ఉండడం అనేది లేదు కాబట్టి, అటువంటి కొమ్ము ఉందని ఎవరో చెబితే దాన్ని సాధించుకొస్తానని మరొకడు బయలుదేరాడు. వాడు ఒక గొడ్రాలి కొడుకు, అంటే సంతానం లేని స్త్రీ యొక్క సంతతి. అంటే అతడు లేడు, ఆ కుందేటి కొమ్ము లేదు, వీడు వెతకటానికి పోయినా ఈ అన్వేషణ యొక్క ఫలితం ఏమై ఉంటుందో విఘ్నులు ఆలోచించుకోవాల్సిందే. ఈ విధంగా అతడు తిరిగి ఎక్కడా కూడాను ఈ ఆకాశజుని యొక్క కర్మలు కానలేక కనపడక అన్ని దిక్కులు వెతికి, అష్టదిక్కులు దశ దిశలా వెతికి తిరిగి యమధర్మరాజుని చేరాడు. అప్పుడు యమధర్మరాజుని, అయ్యా, ఎక్కడ అతని కర్మలంటూ నాకు కనపడడం లేదు, ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు నాకు సంశయం వచ్చినప్పుడు, విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు నీవే కదా మరి దిక్కు అని చెప్పి యమధర్మరాజుని వేడుకుంటే ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. మృత్యు, ఆకాశజనకి కర్మలే లేవు, ఇతడు ఆకాశం నుండి పుట్టి ఆకాశ స్వరూపుడయ్యే ఉన్నాడు. ఆకాశం నుంచి జనించాడనగా సహకారి కారణం ఏం లేకుండా జనించిన కారణం చేత ఇతడు ఆకాశ స్వరూపుడే మాత్రమే అయి ఉన్నాడు. జనించటం అనేది అది ఒక చైతన్యం యొక్క శక్తి నుంచి మాత్రమే జరుగుతున్నది కాబట్టి, జడత్వం నుంచి ఏది రాదు కాబట్టి తదు ఆకాశము కేవల చైతన్యం మాత్రమై ఉంటుంది. చైతన్య మాత్రమైన ఆకాశం నుంచి సహకారి కారణాలు లేకుండా జనించిన వాడు కేవల చైతన్యమే అవుతాడు, కానీ అన్యుడు కాడు. అద్వయం నుంచి పుట్టినది అద్వయమే కాబట్టి అద్వయమైన కేవల చైతన్యానికి కర్మలు అనేవి ఉండవు. కాబట్టి ఇతన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఏమి చేయలేవు.
ప్రారంధం అనే బంధం ఇతడికి లేదు. ఎలా అయితే వంధ్యాపుత్రుడితో సంబంధం నెరుపుకోవడం ఎలా కుదరదో, ఆకారమే లేని వస్తువుతో సంబంధం ఎట్లా పొసగదో, అదేవిధంగా ఆకాశం కాకుండా మరొక రూపమే లేని ఇతడితోటి సంబంధం పెట్టుకోవడం అనేది కుదిరే పని కాదు. సంబంధం లేని చోట, కర్మలు లేని చోట నేను అనే అహంకారాన్ని ప్రదర్శిస్తూ నాది అనే భావాన్ని అవలంబించి ఉన్న చోట మాత్రమే ఈ కర్మలుంటాయి. అదేవిధంగా నీవు వాళ్ళందరికీ కూడా మృత్యుదేవతవు కాగలుగుతావు. అలా కానట్లయితే నీవు ఏమీ చేయలేవు. కాబట్టి నీ ప్రతిభ ఏం లేదు, వాళ్ళ కర్మలే వారిని రక్షిస్తున్నాయి, వారిని భక్షిస్తూ ఉన్నాయి. పూర్వకర్మలేని లేకుండటం వల్ల ఇతనికి చిత్తచాంచల్యం కూడా లేదు. పూర్వకర్మలు ఉండేవాడికి ఆ కర్మల యొక్క స్మృతి, జ్ఞాపకం అనేది అతడి మనస్సుని నిరంతరం చంచలింపజేస్తూ ఉంటుంది, నిత్య సంకల్పాలకు కారణమవుతుంది. కానీ ఇతడికి అటువంటి దుస్థితి లేదు. ప్రారంధ కర్మలు లేని వాడిని నువ్వేమీ చేయలేవు. అందువల్ల ఇతని శరీరము కేవల ఆకాశ మాత్రం. ఇతడు కేవల విశాలమైన ఆకాశం, విశాలమైన చేతనాకాశం యొక్క స్వరూపమే తప్ప మరొకటి కాదు. ఇతడు నిత్యుడు. ఇతనికి ఇంకొక కారణం లేదు. కారణం లేని చోట నీవు చేయగలిగేది ఏమీ లేదు. ఇక ఇతడు క్రొత్తగా చేస్తున్న పనులంటూ కూడా ఏమి లేవు. వెనకటి కర్మలు లేవు, ఇప్పుడు చేస్తున్న పనులు కూడా ఏమి లేవు. ఎలా లేవు అంటే ఇతడు కేవలము విజ్ఞాన ఆకాశ స్వరూపుడు కాబట్టి తన జ్ఞానంతో తాను రమిస్తూ ఉన్నాడు తప్ప దాని యందు తనకు అన్యత్వం అనే మహాదోషం అనేది లేని కారణం చేత అతడికి మరణం అనేది జరగని పని. అతని యొక్క అస్తిత్వం నందు మృత్యువు అనే దానికి అస్తిత్వమే లేదు. అతన్ని నువ్వు గ్రహించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఈ ప్రయత్నంలో నీవు ఓడిపోవటమే తప్ప, నీవు లేకుండా పోవటమే తప్ప అక్కడ జరిగేది ఏమీ లేదు. మృత్యువా, నువ్వు చిరకాలం బ్రతకాలనుకుంటే ఈ ఆకాశేశుడి జోలికి పోమకు. ఆ ప్రయత్నం మానుకో. ఈయన ఎందు ప్రాణస్పందన, దేహేంద్రియాల యొక్క అనుభవము ఇటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇది మన భ్రాంతి మాత్రమే తప్ప ఆయనలో అటువంటి దుస్థితి అంటూ ఏమీ లేదు, దోషం అంటూ ఏమీ లేదు. అతని సంకల్పమునందు కానీ ఆ సంకల్పాన్ని సంరక్షించే పనిలో కానీ అతడికి కర్మ అనే బుద్ధి లేదు. అనగా ఇది నాది, ఇది నేను, నా దాన్ని నేను రక్షించుకోవాలి అనే భ్రాంతి ఆయనకి లేనే లేదు. కేవలము సాక్షి మాత్రంగా తన ఆలోచన తాను గమనిస్తూ నవ్వుకుంటూ చిదానంద పరవశుడై నిరంతరం ధ్యానైకనిష్ఠుడై తన సంకల్పంలో నిత్యము చిదానందం వెళ్లివిరిసేటట్లు మహా సంతోషం ఉండేటట్లు ఆయన భావన చేస్తూ ఉన్నాడే తప్ప వేరే ఏం లేదు. ఆ భావనలోని భాగమే మనమందరము కూడా, ఆయన సృష్టిలో అన్న వారమే మనమందరము కూడా. కాబట్టి కలగనే వాడిని కలలోపల వాడు చంపలేడు. కాబట్టి నీవు అతన్ని ఏమీ చేయలేవు. నేను నీకు యజమానిని, నాకు ఆయన యజమాని. కాబట్టి మనకందరికీ కూడా ఆయనయే యజమాని. నువ్వు చంపే వాళ్ళకి అందరికీ ఆయనే యజమాని. ఆయన సంకల్పంలో వాళ్ళని వీళ్ళందరూ కూడా, నీవు కూడా వాళ్ళందరినీ అలా భక్షింపబడడానికే సృష్టించబడ్డావు. కాబట్టి నాయన మృత్యుదేవ, నీవు ఈ విషయంలో ఎప్పటికీ కూడాను విజయం సాధించలేవు. ఆ విజయము నీ నాశనానికి రూపం అనే విషయాన్ని తెలుసుకో. ఇతనికి పూర్వపరమగు కర్మలు లేవు, ఇక ముందు కూడా అటువంటిది ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఇతడు కేవల సత్య సంకల్పుడు. అంటే తన సంకల్పము సత్యస్వరూపంలో, ఆత్మస్వరూపంలోనే, కేవల చైతన్య రూపంలోనే దాన్ని దర్శించుతూ ఉంటాడు తప్ప తనకంటే అన్యంగా కానీ
లేక అది అస్తిత్వం కలిగి ఉన్నదని కానీ అతడికి భావన అనేది ఎప్పటికీ ఉండదు. ఈ పృథివీ ఆదిగా కలిగిన పంచభూతాలు ఏదైతే ఉన్నాయో వీటితోటి ఇతడికి ఎటువంటి సంబంధం లేదు. ఈ పంచభూతాత్మకత అనేది అతని సృష్టి అందలి అనుభూతి మాత్రమే తప్ప వస్తువులు కావు. వస్తువు కేవల చైతన్యం మాత్రమే, ఆకాశం మాత్రమే, చిదాకాశం మాత్రమే. కాబట్టి నీవు ఇతన్ని గ్రహించలేవు. అప్పుడు మృత్యు అడిగాడు, స్వామి మీరు చెప్తున్నది బానే ఉంది, ఆకాశంలో సహకారి కారణాలు లేవంటున్నారు, అది చిదాకాశం అని చెప్పి పేరుతో చెప్తూ ఉన్నారు మీరు. మరి తనంతట తానుగా ఇతడు ఎట్లా జన్మించాడు? ఆకాశం నుంచి. అదేవిధంగా ఈ పృథివీ ఆదిగా కలిగిన, భూమి ఆదిగా కలిగిన పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్నాయా లేవా? ఎలా ఉన్నాయి? ఉన్నప్పుడు లేకపోతే ఎలా ఎక్కడికి పోతూ ఉన్నాయి? ఏం దీని సంగతి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దానికి యమధర్మరాజు ఏం చెప్తున్నారంటే, ఇతడు ఎప్పుడు పుట్టలేదయ్యా, అసలు ఇతడు జన్మరహితుడు. సమస్తమైన వీటన్నిటికీ కూడాను ఇతడు పుట్టని మూలము. ఇతడు పుట్టవు నెరగడు, కానీ ఇతడు అన్నిటికీ మూలమై ఉన్నాడు. ఇతడు నిత్యుడు, కేవల విజ్ఞాన స్వరూపుడు, కేవల విజ్ఞాన ప్రకాశ మాత్రుడు. మనకు అనుభవానికి వచ్చే ఈ మహాప్రళయం ఏదైతే ఉన్నదో, అంటే జీవులందరూ కూడాను మాయమైపోయి నీ కర్తవ్యాలు కూడా, ధర్మాలు కూడా మటుమాయమైపోయే ఒక స్థితి ఏదైతే ఉందో దాన్ని మహాప్రళయం అంటున్నాం. అప్పుడు ఈతడు మాత్రమే ఉంటాడు. ఆ ప్రళయం తర్వాత నేను, నీవు ఇత్యాదిగా కనపడే ఏది కూడా అక్కడ మహాప్రళయ సమయంలో మిగలదు. అన్నిటినీ మింగివేసి కాలున్నైన నేను కూడా అరూపుణ్ణైపోవడం జరుగుతున్నది. అప్పుడు నీ పరిస్థితి ఏముంది? నాతో పాటే. ఇక ఈ బ్రాహ్మణుడు మాత్రం నిత్యుడు. మనమందరం తత్స్వరూపులమే అయి ఉన్నాం, అన్యులం కాదు. అన్యత్వ భావన కలగడం వల్ల నీకు నీ స్వభావాన్ని అనుసరించి అన్నిటినీ లయం చేయటం, మరణాన్ని పొందింపజేయటం అనే నీ లక్షణాన్ని బట్టి నువ్వు ఆ ప్రయత్నాల్లో ఉంటూ ఉన్నావు. నిన్ను పాలిస్తూ నేను కూడా కాలస్వరూపుణ్ణై వాళ్ళ కర్మలను అనుసరించి ఆ కర్మాంతంలో వాళ్ళకు కలగవలసిన స్థితిలో పరిణామాన్ని పాలిస్తూ ఉన్నాను నేను. ఈ విధంగా మన ద్వారా ఈ పనులన్నీ జరుగుతున్నట్లుగా కనపడ్డా వాస్తవానికి ఈ బ్రాహ్మణుని ఈయన యొక్క సంకల్పమే ఇదంతా అయి ఉన్నది. ఆ సంకల్పం చేసిన ఆయనకు మాత్రం దీని యందు అన్యత్వ బుద్ధి అనే దోషం లేదు. మనకందరికీ కారణం ఆయనగా కనిపిస్తున్న కారణం చేత, నేను కారణంగా నువ్వు కనపడుతున్న చేత, నీవు కారణంగా మరణాలనే సంభవిస్తూ ఉన్న కారణం చేత, వాళ్ళ కర్మలనే కారణాల చేత వాళ్ళ ఆ కర్మల పరిణామం అనేది కనపడుతున్న కారణం చేత ఈ లోకం అంతా కనపడుతూ ఉన్నది తప్ప వాస్తవానికి ఇక్కడ పుట్టింది కానీ, పుట్టబోయేది కానీ, మరణించేది కానీ లేనే లేదు. జనన మరణాలు మాయ, అనుభూతి మాత్రమే. ఈ విషయం తెలియనంతసేపు కాలుణ్ణైనా, నీవు మృత్యు దేవతవే అయినా, మరొక దేవతవే అయినా ప్రయోజనం లేదు. బద్ధులై ఉండడమే, ఈ దోషంతో అలమటించడమే. వీరందరూ కూడాను మరణాన్ని చూడక తప్పదు. ఎప్పుడైతే ఈతడు ఈ ఆకాశజుడు అని చెప్పబడే, పుట్టుకే లేని అజుడు అని చెప్పి పిలువబడుతున్న ఈ మహానుభావుడు, సృష్టికర్త యొక్క స్థితి, మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని అర్థం చేసుకొని నీ మనసుని ఆ స్థితి ఎందు ఉంచావో అప్పుడు నీవు దీన్నంతా దాటిపోగలుగుతావు తప్ప మరొక దారి లేనే లేదు. ఆ స్థితి వాస్తవము. ఇప్పుడు నీవున్న స్థితి భ్రాంతి మాత్రం. ఇగో ఈ కనపడుతున్నే బ్రాహ్మణుడే విరాట్ పురుషుడు. ఇతడే సృష్టి ప్రారంభంలో అన్యత్వ దోషం లేని పరమాకాశమున చిదాకాశ రూపుడై స్థితుడై ఉంటూ ఉన్నాడు.
పరమాకాశమునందలి కేవల చైతన్య శక్తియే, కేవల చిత్ స్పందనయే తప్ప ఇది అన్యమైంది కానే కాదు. చిత్ స్పందన చైతన్య సముద్రం నుంచి, చిత్ జలం నుంచి వేరు కాదు, చిత్ వాయువు నుంచి వేరు కాదు, చిద్ అగ్ని నుంచి వేరు కాదు, చిదాకాశం నుంచి వేరు కాదు. కాబట్టి నాయన చిత్ భూమిక నుండి వేరు కాదు. కాబట్టి కేవల చైతన్యం మాత్రం ఇదంతా కూడా. ఈ బ్రాహ్మణుడు పుట్టనే లేదు, కానీ నా నీబోటి వాళ్ళందరికీ కూడా ఇతడు ఆధారమై ఉన్నాడు. ఇతడు ఎప్పుడు తన సంకల్పాన్ని విరమించుకుంటాడో అప్పుడు తాను తన స్వరూపంలో తాను స్వయంగా అలానే ఉంటాడు ఎప్పట్లానే. కానీ మనమందరం మాత్రం మహాప్రళయాన్ని దర్శించవలసి వస్తూ ఉన్నది. ఈ మహాప్రళయంలో చిట్ట చివరి వరకు మన ఇద్దరికి పని ఉన్నది. మన పని పూర్తి అవటంతో మనం కూడా లేం. ఇది తత్వం. ఇతనికి శరీరం లేదు, కర్మ లేదు, నేను చేస్తున్నాననే భ్రాంతి లేదు, వాసనలా అసలే లేవు. మరి విశుద్ధమైన ఆకాశమే ఇతని యొక్క దేహం. కాబట్టి కేవల చైతన్యమే ఇతని యొక్క ఆత్మ. ఇతడు జ్ఞానరూపుడై ఘనత్వాన్ని అనుభవిస్తూ దర్శిస్తూ ఉంటాడు. కానీ దాని యందు ప్రత్యేక అస్తిత్వ భావన మాత్రం అతడికి లేనే లేదు. ప్రాక్తన కర్మలేమి ఇతనికి లేని కారణం చేత నీవితడినేమీ చేయలేవు. ఏ విధంగా అయితే వెలుగు లేక తేజస్సు అగ్నికి రూపం అయినట్లుగా, సూర్యభగవాన్ రూపం అయినట్లుగా, అదేవిధంగా ఈ బ్రాహ్మణుడు కూడా చిదాకాశం యొక్క రూపమే తప్ప అన్యం కానే కాదు. చిదాకాశము కేవల చైతన్య ఆకాశమే తప్ప రెండవది లేనిది. కాబట్టి దాని యందు ఎప్పుడు దోషం సంభవించటం కానీ, దోషం కారణంగా పరిణామం కలగటం కానీ ఉండవు. దోషం అనగా ఇక్కడ మరొకటి తోడుగా రావడమే దోషం. ఇక్కడ మరొకటి తోడుగా కనపడుతున్నది అతని సంకల్పమే, అతని సత్య సంకల్పము, కేవల సత్య స్పృహతో, కేవల ఆత్మిక స్పృహతో దర్శించబడుతున్న విషయము. కాబట్టి ఈ లోకానికి లోకం ఉన్నట్లుగా కనపడుతూ ఉన్న లోక కారణుడైన పరమాత్మ, సృష్టికర్త, విరాట్ పురుషుడు, ప్రజాపతి, చతుర్ముఖ బ్రహ్మ, అజుడు అని చెప్పి కీర్తించబడుతున్న ఈ ఆకాశజుడు మాత్రం నిర్వికారుడు, నిర్మలుడు, కేవల పరబ్రహ్మ స్వరూపుడు, కేవల తత్వం మాత్రమే ఇతడు. పృథ్వా, అందువల్ల ఇతడికి భౌతికత్వం అనేది లేనే లేదు, వాటితోటి సంబంధం కూడా లేదు. కాబట్టి ఇతన్ని గ్రహించడం కుదరదు. అనవసరంగా వ్యర్థంగా ప్రయాసపడవద్దు. ఆకాశాన్ని ఎవరు పట్టుకోగలుగుతారు? ఆకాశానికి అంతం ఎక్కడ, మొదలెక్కడ అని చెప్పి యమధర్మరాజు తన సమాధానాన్ని ముగించడంతో మృత్యువు మహా ఆశ్చర్యపడ్డాడు. సరే, ఆశ్చర్యపడి చేసేదేముంది? ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయనకు కూడా ఒక ఇల్లు ఉంది. తన ఇంటికి తాను ఆలోచన చేసుకుంటూ ఆశ్చర్యంగా పొందుతూనే ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. నేనే లేనా? అందరినీ చంపుతూ నేను లేకుండా చేస్తున్నాను అనుకుంటున్నాను. చివరికి నేను లేనా? నా యజమాని, నా దేవుడు, నేను కొలిచే నా భర్త, నా నాథుడు, నా గురుడు యమధర్మరాజు కూడా లేడా? ఈ లోకంలో ప్రజలు ఎవరూ లేరా? ఓ, ఈ బ్రాహ్మణుడే పుట్టలేదా? ఎవరినైతే నేను పట్టుకోలేకపోయానో అతడికి కర్మలే లేవు, కానీ అన్ని కర్మలకు అతడు కారణరూపుడై కనిపిస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం ఇది అని మృత్యువు ఈ విధంగా పరిపరి విధాల తనలో తత్వాన్ని విచారణ చేస్తూ చివరకు ఆ బ్రాహ్మీ స్థితిని స్పష్టంగా అనుభవిస్తూ తన కర్తవ్యాన్ని, తన స్వభావాన్ని తను మార్చుకోలేడు. కాబట్టి ఆ విధంగానే ఉంటూ ఆ స్వభావాన్ని బ్రాహ్మీ స్థితిగానే, బ్రహ్మ సంకల్పంగానే గుర్తించి దాని యందు ఉండటానికి అతడికి అభ్యంతరం ఏమి లేని కారణం చేత అలా శాంతితో అలా ఉండిపోయాడు అని వశిష్ఠ భగవానుడు ఈ సంవాదాన్ని, ఈ కథని ఇలా చెబుతూ ఉండగా శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. స్వామి, మీరు చెబుతున్న స్వయంభువు మా తాతలకు తాత అయిన ముత్తాత అయిన ఆ బ్రహ్మదేవుడేనా? ఆయన గురించే మీరు మాట్లాడుతున్నారా అంటే వశిష్ఠ భగవానుడు చెప్పారు, అవునాయన, నాకు తండ్రి, మీ అందరికీ తాత
ఆయన ఆ బ్రహ్మదేవుడి గురించి నేను మాట్లాడాను. ఆయనే పుట్టలేదు, ఆయన కేవల పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన కేవల చైతన్య స్వరూపుడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ, బ్రహ్మము అనే మాటలకి రెండు విధాలుగా ఇక్కడ లోక పరిభాషలో, లోక దృష్టితో, లోకానుభవ కాలంలో మనం రెండు విధాలుగా మాట్లాడుతున్నప్పటికీ ఈ బ్రహ్మదేవుడు కేవల పరబ్రహ్మమే తప్ప అన్యం కాదు. కాబట్టి బ్రహ్మం ఎక్కువని, పరబ్రహ్మం ఎక్కువని, బ్రహ్మదేవుడు దానికంటే దిగువవాడని ఎప్పుడు భావన చేయటానికి వీలు కుదరదు. కాబట్టి ఈ విధంగా ఈ బ్రహ్మదేవుడు అసలు పుట్టని బ్రహ్మదేవుని యొక్క మానసిక స్థితిని ఎవరైతే దర్శించి ఉన్నారో ఆ స్థితియే వాస్తవం అని చెప్పి గుర్తించి తద్ధ్యానంలో తత్స్వరూపులై వెలుగొందుతూ ఉన్నారో వారు కూడా బ్రహ్మలే. బ్రహ్మము నెరిగిన బ్రహ్మయే బ్రహ్మ. కాబట్టి ఈ బ్రాహ్మీ స్థితి యందు మరణం ఉండదు. కానీ ఈ స్థితిని పొందకుండా ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని తీర్థాలు దర్శించినా, ఎన్ని క్షేత్రాలు దర్శించినా, ఎంతమంది గురువుల్ని సేవించినా, ఎన్ని చేసినా సరే, ఎన్ని పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసినా సరే మరణం మాత్రం తప్పదు. మరణించిన వాడికి జననం తప్పదు. జనన మరణాల మధ్యలో పాంచభౌతిక సంబంధము, కర్మ సంబంధము, కర్మ ఫల సంబంధము తప్పనే తప్పవు. కాబట్టి ఇది జీవితం యొక్క స్థితి. ఈ విధంగా ఈ జీవన దృశ్యం అనేది ఉత్పన్నం అవుతూ అనుభూతిని కలిగిస్తూ ఉన్నది తప్ప నిజానికి ఇది లేనిదే. అయితే ఈ లోకమునందు స్వభావం అనేది ఒకటి వర్తిస్తూ ఉంటుంది. అది బ్రహ్మదేవుడి నుంచే వచ్చింది. స్వభావాన్ని అనుసరించి కర్మలు వస్తూ ఉన్నాయి. స్వభావ కర్మల్ని ధర్మం అనే పేరుతో కూడా చెప్తాం. బ్రహ్మదేవుడు నిర్దేశించిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని చేయటం కర్మ అని, బ్రహ్మదేవుడు నిర్దేశించిన కర్మల్ని బ్రాహ్మీ స్థితి యందుండి చేసి ఆ కర్మలన్నిటికీ కర్త, కారణం, క్రియ అన్ని సర్వము ఆయనయే అనే సంగతిని గుర్తించి ఆయనకు తప్ప అన్యమైన దానికి అస్తిత్వమే లేదు, ఆయన యందు ఆయనయే ఆత్మరతి యందు ఉన్నాడు తప్ప వేరే ఏం లేదు, దాని యందు కనబడుతూ ఉన్న దృశ్యమే మనం అందరము తప్ప అన్యమైందేమీ కాదని చెప్పి ఎవడైతే గుర్తించి ఉన్నాడో అతడి సమస్తమైన స్వభావ కర్మలన్నీ కూడాను అకర్మలవుతూ ఉన్నాయి. ఎక్కడ కర్మయే లేదో అక్కడ మృత్యువు లేదు, ఎక్కడ కర్మ ఉన్నదో అక్కడ మృత్యువుకు తావున్నది. ఎక్కడ కర్మ స్పృహతోటి కాకుండా, శాస్త్రీయమైన ధోరణితోటి కాకుండా, నేను నాది అనే భ్రాంతితోటి చేయబడుతూ ఉన్నదో అక్కడ మృత్యువు నిరంతరం పొంచే ఉంటుంది. పైగా అది బాధామయమై ఉంటుంది. దాన్ని వికర్మ అనే పేరుతోటి చెప్పుకుంటాం. కాబట్టి నాయన కర్మ, అకర్మ, వికర్మ ఈ మూడు కూడా మాయ. కర్మ లేనప్పుడు అకర్మయే లేదు, అకర్మ లేనప్పుడు మోక్షం లేదు. వికర్మ అనే దానికి కర్మతోటి సంబంధం వల్లనే వస్తూ ఉన్నది. కాబట్టి నాయన కర్మ బ్రహ్మదేవుని యొక్క సంకల్పం అని తెలిసినప్పుడు, బ్రహ్మదేవుడు కేవల పరబ్రహ్మ స్వరూపుడు అనే సంగతి తెలిసినప్పుడు, పరబ్రహ్మమున అన్యత్వ దోషం అనేది లేదు కాబట్టి, సహకారి తనతో పాటు ఉండేవాడంటూ తోడు అనేది లేదు కాబట్టి, అక్కడ వేరొకటి ఉత్పన్నం కావటానికి అవకాశం లేదు కాబట్టి, ఈ బ్రహ్మదేవుడు ఆ పరబ్రహ్మమే. కాబట్టి ఆయన యందు కలుగుతున్న సమస్తమైన సంకల్పాలు కూడా తత్స్వరూపాలే. ఈ స్వరూపాలు ఆయన ఉద్దేశాన్ని అనుసరించి వేరువేరుగా ప్రవర్తిస్తున్నట్లుగా కనపడినప్పటికీ ఇవన్నీ కూడాను ఎప్పుడైతే ఆయన్ని కొలిచి ఆయన స్థితిని అర్థం చేసుకొని శాంతి పొందుతూ ఉన్నాయో, మనశ్శాంతిని, మనసును నిలకడ చేస్తూ ఉన్నాయో, అప్పుడు బ్రాహ్మీ స్థితి నుండి స్వభావవశాత్తు జీవితం ఉన్నంత కాలము కూడా స్వభావవశాత్తు జీవిస్తూ ఆ విధంగా ఉంటారు. వశిష్ఠుడైన నేను కూడా నా స్వభావవశాత్తు నా తండ్రి యొక్క సంకల్పాన్ని అనుసరించి లోకాలు ఉన్నంతకాలం లోకాలలో ప్రజల్లో అధికారిత్వం అంటే పరమ జ్ఞానాన్ని పొందడానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చుకొని, అంటే కర్మ సంపత్తిని సమకూర్చుకొని పుణ్యకర్మలు అన్ని పోగేసుకొని ఉన్న కాలంలో వాళ్ళకి నేను ఈ బోధ చేస్తూ ఉంటాను. ఈ బోధ వాళ్ళు వినగలుగుతూ ఉంటారు. కాబట్టి నాయన
మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ కథని చక్కగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ లోకాలే లేవు అన్న సంగతి నీకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఎప్పుడు లోకాలే లేవో అప్పుడు ఈ జరుగుతున్నది ఏమిటి, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, ఇందులో నేను ఉండడం నాకు ఇష్టం లేదు, దీని నుంచి నేను బయటపడాలనే ప్రశ్నయే ఉత్పన్నం కాదు. త్రాటి యందు పామును చూచి భ్రాంతి కలిగింది, పాము కాదు త్రాడే అనే సంగతి తెలిసింది. తాడే అనే సంగతి తెలిసిన తర్వాత మంత్రంతో పని లేదు, కర్రతోనూ పని లేదు, ప్రతిక్రియతో పనే లేదు. తాటిని నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు, నీకు కావలసిన ఆకారంతో తయారు చేసుకోవచ్చు. మరి భయానికి తావు లేదు, నిశ్చింత తప్ప, సంతోషం తప్ప. కాబట్టి నాయన, జగత్తు లేదు అనే విషయం, దృశ్యం లేదనే విషయం తెలుసుకోనంతసేపు కూడాను ముక్తి సాధ్యం కాదు. దృశ్యం ఎలా లేదు, ఎలా అనుభవానికి వస్తూ ఉన్నదనే విషయం మనం తెలుసుకోవాలి. దృశ్యం ఉందా, బంధం ఉన్నది. దృశ్యం లేదని తెలిసిందా, బంధం లేదు. కాబట్టి మోక్షం యొక్క ప్రసక్తి కూడా ఉండదు. ఇది తత్వం. ఇక ఇదంతా ఎలా సాగుతుందంటే ఇదంతా మనోరూపం. ఈ మనస్సు గురించి కొంత మాట్లాడుకోవాల్సి ఉంది. ఇతడు మనోమాత్రుడు, పరబ్రహ్మం పరమ చైతన్యమున సృష్టి సంకల్పమే. సృష్టి అన్నదానికి అర్థం కేవల స్పందన మాత్రమే. స్పందాన్ని గమనించడం అనే విషయం ఏదైతే ఉందో అది సృష్టిగా మారుతూ ఉన్నది. దాని యందు మొట్టమొదట అన్యత్వ దోషం అనేది లేకపోయినప్పటికీ క్రమంగా కార్యకారణాలనే ఉత్పత్తి అక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యకారణ సంబంధం వల్ల సృష్టి అనుభవం అనేది స్థిరం అవుతూ ఉన్నది. ఎప్పుడైతే కార్యమైన కారణమైన తన కారణాన్ని అన్వేషిస్తూ బయలుదేరుతుందో అప్పుడు అకారణత్వం అనేది గోచరిస్తూ ఉన్నది. ఆ క్షణాన బ్రాహ్మీ స్థితి కలుగుతూ ఉన్నది. ఇది విచారణ సాధ్యం, సాధన సాధ్యం. కాబట్టి ఈ పనిలో మనం ఉండవలసి ఉంది. అలా కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉంటే పట్టపగలు నిర్మలమైన ఆకాశంలో ఏదో ముత్యాలు ఎగురుతున్నట్లుగా కళ్ళకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి అక్కడ అది పాంచభౌతికం కానీ మరొకటి కానీ ఏదీ కాదు. అక్కడ ఎటువంటి ముత్యము లేదు. కానీ అనుభవానికి ఎలా అయితే వస్తూ ఉందో అదే విధంగా ఈ జగత్తు కూడా అదే విధమైన అనుభవంగా మనకి తోస్తూ ఉన్నది తప్ప ఇక్కడ వాస్తవానికి లేదు. అవిచారణ వల్ల అది ఉంది అని అనిపిస్తూ ఉన్నది. ఆ ముత్యాలు ఉన్నవి ఆకాశంలో నీ కంటికి ఎదురుగా కనపడే ముత్యాల పేరు వరస నీకు కనపడుతూ ఉన్నది అని చెప్పి నీకు విశ్వసించి, లేదు ఇదేదో అన్యమైందేదో ఉన్నది ఇక్కడ, అది నాకు కనపడుతోంది, ఇతరులకు కనపడడం లేదనే భ్రాంతితోటి దాని గురించి వర్ణించడానికి నువ్వు పూనుకున్నప్పుడు అది నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నది, నీకు ప్రయాస కలిగిస్తూ ఉన్నది. ఈ జగత్తు కూడా నీకు ఉంది అని అనిపించడం వల్ల ప్రయాస కలుగుతున్నది తప్ప ఇది కేవలం ఆత్మస్వరూపం మాత్రమే అనే విషయం నీకు తెలిసినప్పుడు, కేవలం మనోరూపం మాత్రమే అనే విషయం నీకు తెలిసినప్పుడు మరి నీకు ఆయాసం అనేది ఉండదు, భ్రమ ఉండదు. కేవల పారమాత్మికతయే మాత్రమే అనుభవానికి రావటం మొదలవుతుంది. అన్యం తోచని కారణం చేత నీ మనసు స్థిరమవుతుంది. చంచలత్వం అనే దాన్ని విడిచిపెట్టి కేవలత్వము, స్థిరత్వం అనే దాన్ని అనుభవించడం మొదలవుతుంది. దీన్నే సమాధి అనే పేరుతోటి చెప్తున్నాం, దీన్నే నిర్వాణం అనే పేరుతోటి చెప్తున్నాం, ముక్తి అనే పేరుతోటి చెప్తున్నాం, పరమానందం అనే పేరుతోటి కూడా, పరమపదం అనే పేరుతోటి కూడా చెబుతున్నాం. మనసుకి ఏదైనా రూపం ఉందా అని చెప్పంటే సంకల్పం చేస్తే మనసుకు రూపం వస్తూ ఉన్నది, సంకల్పం లేకపోతే మనసుకు రూపం లేదు. అప్పుడు మనసు ఉన్నదో లేదో చెప్పడం కుదరదు. ఈ మనస్సే అహంకారం అనే రూపంతో నేను సంకల్పం చేసేవాడిని, కాల్పనికుణ్ణి, కవిని అని చెప్పి అనిపించడంతో రూపాలు స్థిరం అవటం మొదలు పెడతాయి. అలా కాకుండా తన వైపు తాను చూచుకుంటూ ఇదేమిటి, ఈ సంకల్పం ఏమిటి, ఈ ఆలోచన ఏమిటి, దీనికి మూలం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఇప్పుడు ఈ కథను బట్టి విచారణ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అప్పుడు అది కేవల చైతన్య స్వరూపంగానే కనపడుతుంది, కేవల బ్రహ్మంగానే కనపడుతుంది తప్ప అన్యం కాదు. కాబట్టి మరి ఈ జగత్తు గురించి అతిగా చింతించవలసిన అవసరం అనేది లేనే లేదు నాయనా.
ఈ విధంగా నీకు విషయం తెలియజేయటం అయింది. ఈ మనస్సు యొక్క రూపం, సంకల్పం అని చెప్పడం జరిగింది. ఇది ఎలా జరుగుతూ ఉన్నదంటే, ఒక చిత్రకారుడు చిత్రాన్ని చిత్రించే ముందు తన మనసులోనే ఆ చిత్రాన్ని ఊహిస్తాడు. లేదు, ఆ కర్మ అనే దానిని గమనిస్తూ దానిని ఎటువైపు మలపాలో అన్నది మనసులో ఊహిస్తూ దాన్ని అటు మలుపుతూ ఆ కుంచెని ఒక రూపాన్ని సాధిస్తాడు. అక్కడ ఇతడు దీన్ని గీశాడు అని చెప్పి చెబుతాం. దీనికి వెనక అతడు చూచిన రూపం ఒకసారి కారణం అయితే, మరొకసారి ఇప్పటి యొక్క ఉత్సాహం మాత్రమే కారణం అవుతూ ఉన్నది. రెండు విధాలుగా చిత్రకారుడు తాను ముందుగా సంకల్పించి ఒక రూపాన్ని గీయడము, రెండవది తాను గీస్తున్న రూపంలో ఆ చేస్తున్న పనిలో ఒక రూపాన్ని దర్శిస్తూ క్రమంగా ఒక రూపానికి దాన్ని తీసుకురావటం. ఈ రెండు విధాలుగా ఇక్కడ మనస్సు ఈ చిత్రం రూపొందుతుంది. అదే విధంగా మనస్సు యందు పూర్వకర్మలు ఉండి దాన్ని చెప్పడము, రెండు ప్రస్తుతం ఒక ఉత్సాహంతో చేసుకుంటూ వాటిని స్థాపించడం అనే రెండు పద్ధతులు జరుగుతున్నాయి. అయితే ఈ స్థాపించేవాడికి, ఈ ఉత్సాహంతో ఉన్నవాడికి పూర్వకర్మలు కూడా ఉన్నప్పటికీ కూడా అతడు కేవల చైతన్యాన్ని మాత్రమే దర్శిస్తూ ఇప్పుడు చెప్పిన ఉపాఖ్యానంలోని ఈ కథలోని విషయాన్ని స్పష్టంగా అతడు విశ్వసించి దర్శించి ఉన్నట్లయితే, బ్రాహ్మీ స్థితిని అనుభవిస్తున్నట్లయితే అతడికి అన్యత్వం అనేదే తోచదు. కాబట్టి మనసు యొక్క రూపం మాత్రమే ఇదంతా అనే విషయం తెలుస్తుంది. కాబట్టి సంకల్పము తాను విరమించినట్లయితే మనస్సు కూడా రూపాన్ని కోల్పోతున్నది. కాబట్టి అతడు సంకల్పించి జగత్తును చూడడం గాని, విరమించి తన యందు తాను ఉండటం గాని జరుగుతున్నది. ఈ రెండు స్థితుల యందు కూడా తాను తప్ప అన్యమైనది ఏది లేదనే స్థితిని అతడు అనుభవించడం జరుగుతున్నది. అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తి నేతరత్ స్వసంకల్పవశాద్బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే. అప్పుడు ఆది మధ్యాంతరహితమైన కేవల చిదాకాశమే ఈ బ్రహ్మగా గోచరిస్తుంది. ఈ బ్రహ్మ తత్ పరబ్రహ్మం కంటే అన్యం కాదని చెప్పి తెలుస్తుంది. ఈయన తనంతట తాను పుట్టినట్లుగా కనపడుతున్నప్పటికీ తాను కేవల చైతన్యమై ఉన్నాడు కారణం చేత, అద్వైత్వం అనే కారణం చేత ఇతడు పుట్టనే లేదు. కానీ తన సంకల్పంతో తాను ఒక పురుషుల్లాగా ప్రకాశిస్తూ, అంటే ఒక దేహధారి అయి ఉన్నట్లుగా ప్రకాశిస్తూ, దేహమునందు ఉన్నట్లుగా తోస్తూ, అదేవిధంగా తన సంకల్పాలతోటి ఈ లోక సృష్టి చేస్తూ, లోకాన్ని తాను అన్యంగా దర్శించకుండానే ఈ లోకాన్ని కాపాడుతూ ఆశ్చర్యకరంగా ఈతడు బ్రహ్మయ్య వర్తిస్తూ ఉన్నాడు తప్ప ఈ ఆకాశజుడు నిజానికి ఇతడు పుట్టలేదు, లోకము లేదు. ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ అనేక విధాలుగా నువ్వు తెలుసుకున్నట్లయితే, అభ్యాసం చేయనట్లయితే, కేవలం ఈ కథ విన్నంత మాత్రం చేత సిద్ధి కలగడం అనేది, ఆత్మసిద్ధి కలగడం అనేది జరగదు. కాబట్టి ఈ కథని మాటి మాటికి మళ్ళీ మళ్ళీ విని విచారణ చేసి ఆ మృత్యుదేవత, ఆ యమధర్మరాజు, అదే విధంగా ఇక్కడ ఏం చేసి నీ ఎదురుగా ఉన్న ఈ సాధు సమాగం, సాధు మండలి ఏ విధమైన స్థితిని, బ్రాహ్మీ స్థితిని పొంది ఉందో, ఏ స్థితి కారణం చేత వీళ్ళందరూ బ్రాహ్మణులు అని చెప్పి పిలువబడుతూ ఉన్నారో ఆ స్థితిని నీవు అనుభవించగలుగుతావు. జై సద్గురు రామ్.